అదే వాళ్ళ నినాదంగా ఉంది. సార్ గనుల ఆదాయం ప్రైవేట్కేనా? పీపీపీ పద్ధతుల్లో సర్కారు ఈ పీపీపీ చూడండి, గనుల మీద వచ్చే ఆదాయం మనకు బాగా తెలుసు కదా. ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తెచ్చి ఆ కొత్త విధానంలో గనుల ఆదాయం వసూలు చేసి వాటిని జమకట్టి వాటి మీద తనిఖీ చేసే బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఒక రూల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు గనుల ఆదాయం ప్రభుత్వము అసలు ఆదాయం మీద చెకింగ్ అనేది మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది ఎలా ఉంటుందండి? గనుల రాయల్టీ ప్రైవేట్కు, గనుల రాయల్టీ అనేది చెకింగ్ మీరు ప్రైవేట్కి ఇస్తే అసలు వాడు కట్టకపోయినా వాళ్ళు వీళ్ళు కలిసి చేసే ఒక అవకాశం. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే అధికారుల మీద అనేక తనిఖీలు, ఏసీబీలు ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. ఇక్కడ ఈ తనిఖీ చెకింగ్ పూర్తిగా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కలిస్తే ఏమవుతుంది? ఇది కూడా చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గ్రానైట్ ఆ చీమకుర్తి ఏరియాలో ఇక్కడంతా కూడా ఆ లెక్కలు కూడా ఎలా ఉన్నాయంటే వర్మ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక 500 కోట్ల వరకు ఇప్పుడు వసూలు అవుతుంది. 450 కోట్లు ఇప్పుడు వసూలు అవుతుంది. కొన్ని ఎగవేతలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకు 2 ఏళ్ళకి కలిపి దాదాపు అంతకే ఇచ్చేస్తున్నారు. ఇది 2 సంవత్సరాలకు కలిపి 1130 కోట్లకు ఏఎంఆర్ అనే సంస్థ ఇది దక్కించుకుంది. అంటే ఇప్పుడు దాదాపు ఎంత ఉందో వాళ్ళకి అంత, అంటే దానిపైన వసూలు చేసుకుంది, దానిపైన జరిగిన అక్రమ తవ్వకాలు ఉల్లంఘనలు అన్నీ వాళ్ళకే కదా. ఇంతే వచ్చేదానికైతే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం లేకుండా ప్రైవేట్ సంస్థ ఎందుకు వస్తుంది? సో ఆదాయాన్ని బాగా వసూలు చేసుకొని చేసే బదులు గనుల లీజులు, తనిఖీలు, పర్యవేక్షణ, రాయల్టీలు అన్ని బాధ్యతలు మైనింగ్ శాఖ చూసే బదులు వీటిని కాస్త ప్రైవేటు వాళ్ళకు అప్పగిస్తే ఏమవుతుంది? 2 ఏళ్లకు 1130 కోట్లు అంటే ఏడాదికి ఎంత అయింది? ఇంచుమించు 500 చిల్లర కోట్లు. కానీ ఆదాయం ఎంత ఉండాలి? ఇప్పుడు మామూలుగానే మీకు 500 కోట్లు వస్తుందంటే ఇంటెన్సివ్గా వసూలు చేస్తే తర్వాత రేట్లు ఇంకా చేస్తే పెరగాలి. వచ్చే ఏడాది అన్నీ పెంచుతున్నారు కదా. మరి ఇది ఎందుకు ఇచ్చారు అంటే ప్రతి దాన్ని కూడా ఈ ప్రైవేట్కి ఇవ్వటము అనే పీపీపీ మంత్రం చాలా తీవ్ర. ఈ పీపీపీ కూడా కదా, ఇది టోటల్లీ ఓన్లీ ప్రైవేట్ మాత్రమే. సో దీని మీద కూడా చాలామంది సభ్యులు నిరసన తెలిపారు నిన్న. తెలుగుదేశం సభ్యులే ఈ పద్ధతి ఎందుకు అని. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి అయితే కనుక ఏదో జాతీయ కార్పొరేట్లైనా మన రాష్ట్రంలో సంస్థలను ఎందుకు ఆదరించారని కూడా ఆయన నిలదీస్తున్నాడు. ఈ దశలో ఇంకోటి కూడా ఉంది. విజయవాడలో మెట్రో రైలు పనులకు టెండర్లు పిలిస్తామంటే ఎవరు రాలేదని మరిన్ని షరతులు తగ్గించి ఇంకొంచెం సులభంగా వాళ్ళకి ఇవ్వటం. ఇదే అమరావతిలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం ఈ ప్రైవేటు రూటు, ప్రైవేటు వేటు తగ్గించడం అనేది కొంచెం చాలా అవసరం. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు బండారు సత్యనారాయణ చాలాసేపు మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో మనమే ఇంతకుముందు మాట ఇచ్చాము, అది ఇప్పుడు అమలు జరగట్లేదు. సరిహద్దు గ్రామాలు వాటికి సంబంధించి. సో వీటి మీద జవాబుదారీతనము, తక్షణ చర్యలు, చురుకైన స్పందన లోపిస్తున్నాయి. సార్ పరకాపని చోటు